చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరను గెలిపించడానికి కృషి చేస్తామన్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు సబిత. ఎవరైనా కేసీఆర్ గారు డిసైడ్ చేసి పంపించిన వాళ్ళని మేము గెలిపించి పంపిస్తాము. కేసీఆర్ గారు కష్టంలో ఉన్నప్పుడు మోసం చేస్తున్న వాళ్ళకి, మోసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. వారికి అండగా ఉంటామని ప్రగాఢంగా ఉంటామని నమ్మకాన్ని, విశ్వాసం కల్పిస్తే ఇంత దూరం వచ్చినారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఈ 3 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతోనైతే వచ్చిందో మార్పు తీసుకొస్తామని ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పెన్షన్ వేసేవారు కేసీఆర్ గారు, ఇప్పటివరకు పెన్షన్లు పడతలేవు చక్కగా. రైతు బంధు కంచంగా పడేది, ఇప్పటి వరకు 3 ఎకరాల కుండలకు వేసినామంటుంది. మిగతా వాళ్ళకు వాళ్ళ అప్పుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. బోర్లే నిండిపోయి మళ్ళీ మంచినీటి సమస్య వచ్చి బోర్లు డ్రిల్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పంటల నిండిపోయి దేవుడాన్ని ఏడుస్తూ ఉంటే పలకరించి వాళ్ళు దిక్కు లేకుండా అయిపోయింది. కరెంటు సరిగ్గా టైంకి రాక కరెంటు కట్ అవుతూ ఉంటే ఉన్న బోర్లలో ఉన్న నీళ్లు కూడా పెట్టుకోవడానికి దిక్కు లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కనీసం ఈ ప్రభుత్వం రైతులకు రివ్యూ చేసి ఒక భరోసా ఇవ్వాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు. వాళ్ళు సస్తేంది బ్రతుకుతేంది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వంలోకి రాగానే డిసెంబర్లోనే 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తామన్నారు రైతులకి. ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు. రైతు బంధు చక్కగా చేస్తలేదు. ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ గారు రైతు బంధు వేస్తుంటే మీరు ఇప్పుడే ఏం తీసుకోకండి, మేము వస్తే 15,000 వేస్తాం ఎకరాకన్నారు. కానీ ఈరోజు అసలుకే దిక్కు లేకుండా అయిపోయింది. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు. తొందరపడ్డాము, మోసపోయినాము, నమ్మిన మాటలు, చెప్పిన మాటలు నమ్మినామనే వాటి ఎన్నికల్లో ఓటేసి కేసీఆర్ గారికి మేమున్నామని భరోసా కల్పించాలని ప్రజలు కూడా డిసైడ్. అంతేందుకు మన చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఏరియాలోనే ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఏ విధంగా లింక్ రోడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి జరిగిందనేది ఇక్కడ ఉన్న ప్రజలు గమనించున్నారు. అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ ఓటేసి గెలిపించి ఎంపీకి అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారు సుపరిచితులు. ఈ జిల్లాలో అందరితో మమేకమైపోయి అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాలో కోనలో తిరిగారు. జిల్లాలో ఉన్న సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉంది. జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ మీద అవగాహన ఉంది. ఎక్కడ ఎవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన జ్ఞానేశ్వర్ గారికి ఉంది. ఇదే కాకుండా తన జిల్లా